ఈ బిగ్ బాస్ ఏందో, ఈ అగ్గులేందో, ఈ ముద్దులేందో, ఏంది బ్రో ఇది? ఏమైతుంది అసలు బిగ్ బాస్ సీజన్ 8? సేమ్ దాని గురించి మాట్లాడదామని మిమ్మల్ని పిలిచిన ఇప్పుడు. డిస్కస్ చేద్దామా? చేద్దాం బ్రో, ఖచ్చితంగా చేయాలి డిస్కస్. ఎందుకంటే అది బిగ్ బాస్ రూమా లేకపోతే ఇంకేమన్నా రూమా అసలు ఏం తెలుస్తలేదు మనకు. అనిపించిందా మీకు కూడా? నాకే కాదు, మస్తు మంది కనిపిస్తుంది, ఫోన్లు చేస్తారు, దీని గురించి మాట్లాడరు భయ్ మీరన్నా అని చెప్పి అంటారు కూడా. నాకు కూడా చాలా చండాలంగా అనిపించింది. దాని గురించి డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు మీ ఫ్రస్ట్రేషన్ ఎంత బయటకు వస్తుందో చూద్దాం ఇప్పుడు. నా ఫ్రస్ట్రేషన్ కాదు బ్రో, జనాల ఫ్రస్ట్రేషనే నా ఫ్రస్ట్రేషన్. నా ఫ్రస్ట్రేషన్ ఏముంటుంది కొత్తగా? జనాలు ఫ్రస్ట్రేట్ అయ్యేది నాకు చెప్తాను, నేను చెప్తాను మీకు. ఓకే, బిగ్ బాస్ రోతగా తయారైంది భయ్య. అసలు బిగ్ బాసా లేకపోతే ఓయో రూమ్సా ఇంకేమైనా రూమ్సా అర్థం కావట్లా. నిన్న పృథ్వీ సోనియా మధ్య జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదా, ఆ కిస్సులు. సో దాని గురించి ఒకసారి చెప్తారా? పృథ్వీ సోనియానే కాదు బ్రో, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు అగ్గులు చేసుకోడు, ముద్దులు పెట్టుకున్నాడు. ఇక అది మొత్తం ఎట్లా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి ఇబ్బందికరంగా ఉంది ఆ షో. ఇక అంటే మరి అంతకుముందు సీజన్లలో ఇట్లా లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏమైనా రేటింగ్ పెంచినందుకు చేద్దామా? అంతకుముందు ముద్దులు ఆకులకు తక్కువ ఆగిపోయినాయి కాబట్టి ఇంకొక అడుగు ముందుకేసి ఇంకేమైనా మొత్తం మసాలా చేద్దామా అని మరి ఆలోచిస్తున్నావు కానీ బిగ్ బాస్ మేకర్స్. ఇది మాత్రం వర్కౌట్ కాదు, చాలా ఇబ్బంది పడుతారు ఫ్యామిలీ ఆడియన్స్. అది మరి అందరూ వాళ్ళు బిగ్ బాస్ మేకర్స్కి అర్థమవుతుందో లేదో తెలుస్తలేదు. సోషల్ మీడియాలో అయితే పిచ్చి ట్రోల్స్ నడుపుతున్నాయి హగ్గులు ముద్దుల మీద. ఇవి మరి వాళ్ళ ఇష్టం. ఇప్పుడేమో సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. నాగార్జున ఏమో ఫస్ట్ ఎపిసోడ్లో మొత్తం టీఆర్పీ బద్దలు కొట్టేసినాం, మొత్తం ఇప్పటివరకు ఇండియాలో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టేసారు కదా. లాస్ట్ సీజన్ల కంటే ఈ ముద్దులు హగ్గులల్లో ఇది బద్దలు కొట్టేసింది రికార్డు. లాస్ట్ సీజన్లో మామూలుగానే ఉంటుండే, ఇప్పుడు మొత్తానికే బద్దలు కొట్టేస్తుంది రికార్డు. అది కూడా 3వ వీక్కే, మళ్ళీ 3rd వీక్కే ఇట్లుంటే లాస్ట్ వీక్ పోయేసరికి ఇంకెన్ని ఘోరాలు ఉంటాయి మరి. సో యాక్చువల్గా మరి ఇన్ని ట్రోల్స్ జరుగుతున్నా కూడా బిగ్ బాస్ నిర్వాహకులు వీటి పైన లిమిటేషన్స్ పెట్టకపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటారు? అన్లిమిటెడ్ ట్విస్ట్ అంటేనే ఏ లిమిట్ లేదని వాళ్ళు వెంటనే రెచ్చిపోతారు. వాళ్ళు ఏముందల్లా అన్లిమిటెడ్ అంటేనే ఏం లేదు, అన్లిమిటెడ్ ట్విస్ట్ కదా, ఇదే ఆ ట్విస్ట్, ఇట్లా రెచ్చిపోర్రా భయ్ అని చెప్పి. ఓకే. ఇప్పుడు గతంలో షణ్ముఖ్ అండ్ సిరి విషయంలో కూడా సేమ్ ఇలాంటి ప్యాటర్న్స్, వాళ్ళు ముద్దులు హగ్గులు. అవును, సీజన్ 5 లో కూడా అదే. సో ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుందని అనుకోవచ్చా? అంతకంటే ఎక్కువ రిపీట్ అవుతుంది. కనీసం అదన్నా లాస్ట్ ఎపిసోడ్లకు వచ్చేసరికి అట్లా అయింది, బయట బ్యాడ్గా పోతున్నారు, వాళ్ళు కరెక్ట్ కూడా వేసుకోరు, రియలైజ్ అయ్యారు ఇది ఎక్కువ అయ్యేటట్టుందని చెప్పి ఎవరికేం వాళ్ళు ఆడారు. ఇది మరీ ఘోరంగా ఉంది. అసలు ఏ క్లాన్ ఉన్నాడు, ఏ క్లాన్ పోయి ముద్దులు పెట్టుకుంటున్నో తెలుస్తలేదు, ఎవరిని కూడా హక్ చేసుకుంటూ తెలుస్తలేదు. మొత్తం భయంకరంగా. పాప ఒక టైంలో యష్మి ఇబ్బంది కూడా పడ్డది, మనకంట హక్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని ఇబ్బంది పడి బిగ్ బాస్ కూడా చెప్పుకుంది కెమెరా ముందు. కానీ మనోడు మరి మనకంటే అయితే అసలు ఒక లెవెల్కి వెళ్ళిపోయింది కూడా ఇట్లాంటి వాటిల్లో. ఇప్పుడు నేను నెక్స్ట్ దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను. మణికంఠ యష్మిని వెనక నుంచి పట్టుకోవడం వల్ల కొంచెం తను ఇబ్బంది అనుకున్నది కదా. సో అది ఆమె ఆటలో ఇబ్బంది, తను ఫేక్గా ఉంటున్నారన్న ఇబ్బంది ఫీల్ అయిందా, లేకపోతే నిజంగా పట్టుకోవడం వల్ల ఇబ్బంది అయిందా? కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఆటలో ఇబ్బంది ఉంటే ఆల్రెడీ చెప్పేస్తుంది కదా, నిన్న ప్రభావతి 2.0 గుడ్ల గేమ్ ఒకటి జరిగింది. అలా ఏమంటుంది, నేను అమ్మాయినే కదా నేను ఆడతా, అట్లాంటప్పుడు ఆడద్దు అంటుంది. ఆటలో ఎటువంటి ఇబ్బంది లేదు, ఆటలో అన్ఇంటెన్షనల్గా ఏం జరిగినా యష్మి ఇబ్బంది పడలేదు. కానీ మనవాడు వచ్చి ఇట్లా హక్ చేసుకోవడం అట్లాంటి వాటి వల్ల ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అలా డైరెక్ట్ చెప్పేస్తుంది బిగ్ బాస్, నాకు ఇబ్బంది అవుతుంది బిగ్ బాస్ అని చెప్పి. అంటే ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే రిపీట్ అయింది. సోనియా కూడా అదే కామెంట్ చేసింది, సోనియా మీద అదే కామెంట్ చేసింది. మొత్తానికి అయితే అదే నడుస్తుంది. ఇక మొత్తం ఏంటంటే ముద్దులతో సంతోషం, హగ్గులతో సావాసం అన్నట్టున్నది లేదు పని. ఎస్పెషల్గా ముద్దులు హగ్గులు అనే టాపిక్ వస్తే సోనియా టాపిక్ తీసుకోకుండా మాట్లాడలేము. ఎందుకంటే సోనియా, నిఖిల్, పృథ్వీ, అభయ్ కొంచెం తక్కువనే. ఈ ముగ్గురు గురించి ఏం చెప్తారు యాక్చువల్గా? ఈ ముద్దులు హగ్గులు అభయ్ కొంచెం తక్కువనే. ఇంకా వీళ్ళిద్దరికంటే సోనియా, నిఖిల్, పృథ్వీ. సోనియా, నిఖిల్, పృథ్వీకి నేనున్నాను అంటూ మణికంఠ కూడా యాడ్ అయ్యి ఈ నలుగురు కలిసి మొత్తం అదే అంటే హక్ చేసుకోవడం. వాళ్ళు అసలు ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు ఎమోషన్ కాకముందే వీళ్ళు హక్ చేసుకుంటే వాళ్ళు ఏడుస్తున్నారు. ఎమోషనల్ ప్రతిదానికి అసలు వాళ్ళు ఏడకముందే, ఇప్పుడు ఎట్లుందంటే ఏడకముందే నువ్వు ఏడు అని రెడీగా ఉన్నా, నేను హక్ చేసుకోవడానికి ఏడు అన్నట్టు హక్ చేసుకున్నట్టుంది తప్ప అసలు వాళ్ళు నిజంగా ఎమోషనల్ ఏంటి? ఇప్పుడు విష్ణుప్రియ ఎమోషనల్ ఉంది, ఎమోషనల్ అయినప్పుడు మరి అట్లాంటివి అసలు దగ్గరికే రాలేదు అట్లా ఎవరు. వీళ్ళంతా వీళ్ళే నేను ఏడుస్తాను హక్ చేసుకో, లేదంటే నువ్వు నేను హక్ చేసుకుంటా అన్నట్టుంది వీళ్ళ పని. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. పృథ్వీ, సోనియా చూస్తే అసలు చేతులు విడిచిపెట్టరు. ఇంకా పృథ్వీ, సోనియా పట్టుకోవడం, ఆయన మీద పడుకునే ఉంటుంది. ఆమె ఎప్పుడు కనిపించినా కూడా ఆయనతోటే కనిపిస్తూ ఉంటుంది. అదే చెప్తాను. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి ఇబ్బందికరంగా ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు సాటర్డే వచ్చే ఎపిసోడ్లో దీన్ని పాయింట్అవుట్ చేసి చెప్తే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారు. ఇప్పుడు క్లాన్లు వేరైనా కానీ వచ్చి కలుస్తారు. మళ్ళీ ఇప్పుడు మొన్నటి దాకా వేరే క్లాన్లలో ఉన్న వాళ్ళు కూడా ఈ క్లాన్లో వేరైనా కానీ మళ్ళీ వచ్చి అటు ఇటు తిరుగుతారు వాళ్ళంతా. మనకంటే సంబంధమే లేదు నిఖిల్ క్లాన్ తోటి. మనోడు ఎప్పుడు ఇటే ఉంటాడు.